హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకోసం ఒక వీడియో అయితే పెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం విశాఖపట్నంలో ఉన్నాము. ఇప్పుడు మనం అరకు స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ నైట్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత ఉండాలా వెళ్ళిపోవాలని సందిగ్ధతలో ఉన్నాను. కానీ స్ట్రెయిన్ అయిపోయినాను కాబట్టి ఇంకెందుకులానే బీచ్ రోడ్ ఒక హోటల్ ఉన్నానండి. బాగుంది హోటల్, అట్మాస్ఫియర్ బాగానే ఉంది, అలాగే ఫుడ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే 10:30 మార్నింగ్ అవుతుంది. నేను 10కి బయలుదేరాను. ఇప్పుడైతే సింహాచలం జంక్షన్లో ఉన్నాను. ఎలా ఉందో చూస్తున్నారు కదా. ముసురు తుఫాన్ అంట, ఇంకో 3 days ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకో 3 రోజులు తుఫాన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు ప్రయాణాలు పెట్టుకోవద్దు. మాకంటే అర్జెంట్ కాబట్టి మేము వచ్చాము. అర్జెంట్ ఉన్న వాళ్ళు తప్పదు. క్లైమేట్ అయితే బాగుంది. వెహికల్స్ కూడా చాలా తక్కువ రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఇందాక మార్నింగ్ అయితే చూశానండి వచ్చేటప్పుడు. బీచ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ వెంకోజీపాలెం జంక్షన్ దాటే వరకు కూడా ఫుల్ ట్రాఫిక్. అక్కడ నుంచి ఖాళీ. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వర్షం అయితే వైజాగ్ నుంచి కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడైతే మనం బొడ్డవాడ దగ్గరకు వచ్చాము. ఎక్కడ వర్షం తగ్గేదే లే అన్నట్టు వర్షం పడుతుంది. చూడాలి, కొండలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 5 kilometers తర్వాత కొండలు స్టార్ట్ అయినప్పుడు మంచు ఉందా, వర్షం ఒకటే ఉందా అనేది మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి. వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఘాట్లో అయితే ఫుల్ ట్రాఫిక్ అండి. దయచేసి అరకు అయితే రావద్దు, లేదా అరకు నుంచి వైజాగ్ అయితే వెళ్ళొద్దు. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఇంకా ఘాట్ ఇంకా స్టార్ట్ అయ్యామో లేదా, ఇంకా 5 minutes కూడా అవ్వలేదు, అప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. బండి కదలట్లేదు అసలు. దయచేసి ఎవరు ఘాటి వైపు రావద్దు. చూస్తున్నారు, 2 వైపులు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినా బాగుంటుంది. అనవసరంగా లేటుగా నిద్రకి కక్కుర్తే 9 వరకు పడుకుంటే ఇలాగా ఉంటుంది. దయచేసి ప్రయాణాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరైనా సరే తొందరగా బయలుదేరండి. ఇంకా తైడకి ఇంకా 3 kilometers ఉంది. ఇంకా ఎంత స్లోగా వెళ్తే అరకు రేపు మార్నింగ్ అవుద్దేమో. నిజాలు మాట్లాడుకుందాం అండి. ఒక్కసారి నిజాలు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అసలు అరకులో ఏముందని ఇంత ట్రాఫిక్? పనికి మాలిన వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక, డబ్బులు ఏం చేయాలో తెలియక తిరుగుతున్నారు. ఏంటో, డబ్బు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. ఎందుకు లేదు వేరే మనుషులందరూ? మాలాంటి లేని వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా, కనీసం ఖర్చు పెట్టుకుంటాం కదా. క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఫాగ్ సూపర్ అదూర్స్. చిక్మంగళూరు వెళ్ళినట్టుంది, చాలా బాగుంది. మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తాను. ఇప్పుడే జస్ట్ ఒక 1/2 km ముందు ఒక యాక్సిడెంట్ అయింది. ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయిపోయి. డీజర్ కార్ అండి, అది 2023 మోడల్ అనుకోండి. చాలా కొత్త కార్ అది. నేచర్ని ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అరకులో అయితే చాలా ట్రాఫిక్ ఉందండి. దారి కూడా లేదు. ఒక 1/2 km వెళ్తే చాలా మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక రోడ్డు మొత్తం క్లియర్ చేస్తున్నారు పోలీసులు. జాగ్రత్తగా రండి. చూడండి, వ్యూ ఎంత బాగుందో, ఒకసారి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఫాగ్ అయితే స్టార్ట్ అయింది, అలాగే రెయిన్ కూడా స్టార్ట్ అయిందండి. మనం ఇప్పుడైతే అరకుకు దగ్గరలో ఉన్నాము. అంటే అరకు దగ్గర అంటే దగ్గర కాదు, ఒక 13 km. బీచ్పురం నుంచి సుంకరమెట్ట మధ్యలో ఉన్నామండి. మనకు గ్లాస్ అయితే కరెక్ట్గా లేదు, సో క్లారిటీ అయితే లేదు. కానీ ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫ్రంట్ గ్లాస్ దగ్గర ఏసీ వేయలేదు. ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి వేయలేదు, ఇప్పుడు వేస్తాను, వెయిట్ చేయండి. చూస్తున్నారు కదా, అరకు, ఊటీ, చిక్మంగళూరు అన్నీ ఇక్కడ ఉన్నట్టున్నారు. సౌత్ ఇండియాలో హిల్ స్టేషన్స్, హిల్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి నాకు. ఫాగ్ అయితే దారుణంగా ఉందండి. ఇప్పుడు జొన్న పొద్దులు తింటే బాగుంటుంది కదా, కానీ మనం ఇప్పుడు ఆగా అనుకో ట్రాఫిక్లో ఇరుక్కుంటాం. సో మనకి జొన్న పొద్దు అయితే వద్దు. ఏమైనా తినాలనుకుంటే అరకు వెళ్ళి తిందాం. అక్కడ దాకా మనం ప్రస్తుతానికి అయితే ఆకలితోనే ఉందాం. ఓకే రండి, నేచర్ని ఎంజాయ్ చేద్దాం. చూస్తున్నారు కదా, మనం మున్నార్ అయితే ఇప్పుడు వచ్చాము అని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడక్కడ మున్నార్ కూడా కనిపిస్తుందండి అరకులో. కానీ చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయిందని బాధ తప్ప, కాళ్ళు నొప్పులు వస్తుంది ట్రాఫిక్కి. కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. స్కూటీ మీద వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవైపు ఫాగ్, చిన్న చిన్న రైన్స్ పడుతున్నాయి, తుంపర్లాగా పడుతున్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వస్తే ఒక 1 day కాదు, ఒక 3 days కేటాయించండి అరకు వస్తే, బాగుంటుంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా, అరకుకి 7 km 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 7 km
ఒక 1-2 కిలోమీటర్స్ హ్యాపీగా వెళ్దాం, మళ్ళీ ఆగడం. ఏంటో కష్టాలు. అరకుకి అప్ అండ్ డౌన్ ఒక 2 రోడ్లు ఉంటే బాగుంటుంది. అప్ ఒకటి డౌన్ ఒకటి తిరుపతి లాగా ఉంటే బాగుంటుంది. నేనే కానీ సీఎం అయితే అదే చేస్తానండి. నేను ఎమ్మెల్యే వరకు వెయిట్ చేయండి, అప్పుడు మనం ఇంకో రోడ్డు వేద్దాం. మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేని చేయించండి. అందరూ మీరు ఓట్లు వేసి ఓట్లు కూడా వేయించండి. అందరికీ మీకు చూపిస్తున్న వ్యూ చూడండి, కనిపిస్తుంది కదా. ఇంకా 4 కిలోమీటర్లు మాత్రమే ఉంది అరకు. ఎక్సలెంట్గా ఉంది కదా వ్యూ. చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు రాలేకపోతే నేనైతే వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో అప్డేట్ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో యూట్యూబ్లో పెట్టినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అదే మాకు బూస్టింగ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి వరకు ఇంకా 3 km ఉందండి. ఊపిరి పీల్చుకో మహేష్మతి అని ఒక డైలాగ్ సినిమాలో ఉంటుంది కదా, అలా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవాలి. ఎందుకంటే నా గడ్డ వచ్చింది, నా అరకు వ్యాలీ వచ్చింది. ఎప్పుడు వచ్చేద్దాం రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు అన్నట్టుండేది. మొత్తానికి అరకు వ్యాలీ అయితే వస్తాం. చూడండి ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందో చూడండి. అరకు వ్యాలీ అవుట్స్కట్స్లోకి వచ్చామండి. ఇక్కడ నుంచి మనకి రిసార్ట్స్ స్టార్ట్ అవుతాయి, పెద్ద పెద్దవన్నీ కూడా కోట్లలో బిజినెస్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ టెంట్లు అయితే ఉన్నాయి. ముందుకు వెళ్తే గుడ్ మార్నింగ్ రిసార్ట్స్. ఇక్కడ ఒక రూమ్ కాస్ట్ 4,000-5,000 మినిమం ఉంటుందండి. ఓకే, ఇక్కడ రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే దానికి బాబులు లాంటివి ఉంటాయి. ఏదో కొండ మీద కనిపిస్తుంది, కొత్తగా డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కట్టారండి. చూడండి, ఎక్కడ అక్కడ టెంట్లే. ఇక్కడ రైలు కమ్ బస్ బ్రిడ్జ్ ఒకటి వస్తుందండి. అది దాటగానే ఇంకా మొత్తం టౌన్షిప్లోకి వస్తున్నట్టే. ఇలా ఎంట్రన్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా టెంట్లు ఉంటాయి. చూడండి, ఇది యాక్చువల్ హైవేలో వెళ్ళిపోద్ది, బట్ టౌన్షిప్లో వెళ్ళాలంటే రైట్ సైడ్ అయితే కట్ అవ్వాలండి. టెంట్లు చూసారు కదా, మన రైట్ సైడ్ కట్ అయిపోదాం. కట్ అయ్యి ఇలా డౌన్ అయితే అరకుల్ టౌన్లోకి వెళ్తామండి. ఎప్పుడైతే క్రాసింగ్ బ్రిడ్జ్ వస్తుందో రైల్వే బ్రిడ్జ్, ఇక్కడ నుంచి ఇంకా చెప్పనవసరం లేదు, అన్లిమిటెడ్ అండి. లాడ్జెస్, రెసిడెన్సీలు, రిసార్ట్స్, హోటల్స్ అన్నీ కూడా. సో మీరు ఈ బ్రిడ్జ్ వచ్చారు వెయిట్ చేయండి. రోడ్ వర్క్ అయితే అవుతుందండి, దీనివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం వెల్కమ్ టు అరకు అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి రిసార్ట్స్ పెద్ద పెద్ద స్టార్ట్ అవుతాయి. చూడండి, రైట్ సైడ్ చూసారా, టెంట్లో ప్రకృతి రిసార్ట్స్ అని చాలా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని టెంట్లు ఉన్నాయి. చూడండి, మన అరకు వ్యాలీ ఎంట్రన్స్ పాండ్రంగ అనే ఊరిని క్రాస్ చేస్తున్నామండి. ఇప్పుడు మన రైల్వే ట్రాక్ దాటగానే ఈ ఊరు వస్తుంది. ఒకప్పుడు ఈ ఊరిని ఎవరు పట్టించుకున్నారు కదా, ఇప్పుడు ఈ ఊరిలోనే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే అరకు వ్యాలీ ఎంట్రన్స్ కాబట్టి. కదా, ఇది హౌస్ అనుకుంటున్నారేమో, థియేటర్ లాగా ఉంది. ఇది లాడ్జ్. ఇది ఏంటిది, అరకు ఇన్ అంట. చూడండి, రైట్ సైడ్ చూసారా టెంట్లు ఎలా ఉన్నాయి, ఎల్లో కలర్లో. ఇవన్నీ టెంట్లే. 500కి వస్తాయేమో అనుకుంటున్నారేమో. డే బట్టి, సీజన్ బట్టి రేటు మారిపోద్ది. టెంట్లు కూడా 3 సెల్ తీసుకుంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక మనకు క్వారీ అయితే ఒకటి కనిపిస్తుంది కదండి, పక్కన పెట్రోల్ బంక్ ఉంది. సో ఇక్కడ కూడా టెంట్లు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఫ్యూల్ అయిపోయినా, ఫ్యూల్ కావాలన్నా సరే ఈ పెట్రోల్ బంక్ అండి, కొత్త పెట్రోల్ బంక్ అండి. పర్వాలేదు, మిగిలిన దాని మీద ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ చూసారా టెంట్. ఈ రిసార్ట్స్ పేరు యాపిల్ రిసార్ట్స్ అని. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 km ఉంటుంది. మొత్తం అంతా టెంట్లు, మొత్తం ఆక్యుపైయింగే. చూసారు కదా.
గడ్డితో కట్టిన ఇల్లు చిన్న చిన్న గుడారాల్లో ఉన్నాయి కదా, యాపిల్. ఇక్కడ బిజినెస్ ఎక్కువ వద్దండి. అదిగో ఇది కూడా వీళ్ళదే, చూసారు కదా. కులుమలలో ఉన్న టెంట్లు ఉన్నాయి కదా. ఈ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా డిగ్రీ కాలేజు, స్పోర్ట్స్ కాలేజు, స్పోర్ట్స్ స్కూలు, ఐటీఐ, అలాగే శిక్షణ కేంద్రాలు. చూడండి ఎదురు కనిపిస్తుంది కదా, అది అల్లూరి సీతారామరాజు రిసార్ట్స్ అట. పనికి మన రిసార్ట్స్కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టానంటే బొరలేకపోతే సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బొరలేని వాళ్ళు కాబట్టి కామ్ ఉన్నారు, అంతే కదా, అంతేనా కదా. ఇది ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువ అండి. ఆర్కే రిసార్ట్స్, ఎస్ఆర్కే రిసార్ట్స్, కావ్యాంజల్ రిసార్ట్స్, హాలిడే ఇన్, ఎక్కడ పడితే అక్కడ రిసార్ట్స్. రైట్ సైడ్ కూడా టెంట్లు ఉన్నాయి, చూసారు కదా. ఇది అంతా రిసార్ట్సే. ఇదేంటి రిసార్ట్స్ టేక్ అవే విహార్ అట. ఇవి తనుజ రిసార్ట్స్, రెయిన్బో రిసార్ట్స్, ఇంకా అన్ని రిసార్ట్స్ ఉండి ఇంకేం ఉండదు. ఇంకా ఇచ్చండి కామెంటన్స్, కాసా వుడ్ అట. ఇదేంటిది స్నో వ్యాలీ రిసార్ట్స్ అంట. ఏంటో ఇవన్నీ టెంట్లు. కోట్లు సంవత్సరానికి 10,000 కోట్లు బిజినెస్ అవుద్ది ఇక్కడ కొత్త రిసార్ట్స్. చూడండి లెఫ్ట్ సైడ్ కూడా టెంట్లు. ఇలా క్లాత్ కట్టిందంటే వాల్ క్లాత్ టెంట్ ఉన్నాయని అర్థం. చూడండి రైట్ సైడ్ చూసారా, మనీ హోమ్ వే అంట, స్టే అంట. లెఫ్ట్ సైడ్ అయితే ఏఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ ఉందండి. ఇది రెసిడెన్షియల్ సిబిఎస్ఈ స్కూల్. ఇది చూసారు కదా. ఇక్కడ వెల్కమ్ టు అరకు అని ఉంటుంది. ఇక్కడ నుంచి నేను చెప్పుకునే అవసరం లేదు. అడుగడుగున రిసార్ట్స్లే, అడుగడుగున లాడ్జ్లే. సో అరకులో అయినా దొరుకుతుంది బాగా అంటే లాడ్జ్లే దొరుకుతాయండి, రిసార్ట్స్లో దొరుకుతాయండి. మీకు 1,500 నుంచి 15,000 వరకు ఉంటాయి. అన్ సీజన్ అయితే 800 నుంచి 8,000 వరకు ఉంటాయి. ఇది లెక్క. ఇవన్నీ ఇల్లులు కావు, ఇవన్నీ లాడ్జ్లు, రిసార్ట్స్, హోటల్స్. ఇల్లులు తక్కువ, లాడ్జ్లు ఎక్కువ అరకులో. అదే ఫేమస్. అరకులో బొంగు చికెన్ బిర్యానీ ఫేమస్ కాదు.